టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్ట్లో 408 పరుగుల తేడాతో చాలా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా జట్టు 25 సంవత్సరాల తర్వాత భారత్ గడ్డ మీద సిరీస్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. సో ఈ పరిస్థితులన్నీ చేజారడం వెనక గౌతమ్ గంభీరే ఉన్నాడు అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఏ టీం అయినా ఘోరంగా ఓడిపోతే దానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వస్తుంది, కామన్గా వస్తుంది. దాన్ని బట్టి ఆ దేశ క్రికెట్ బోర్డులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇట్లాంటి నిర్ణయాలు గతంలో మన బీసీసీఐ కూడా తీసుకుంది. చాలా మంది కెప్టెన్లను మార్చింది, ఆటగాళ్లను తొలగించింది, ఇట్లా రకరకాల నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు ఒకే ఇయర్లో టీమిండియా 2 సార్లు టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కి గురి కావడానికి కారణం ఏంది అనే దాని మీద కూడా మేధోమథనం జరుగుతుంది. చాలా మంది దీని కారణాలు విశ్లేషించేటప్పుడు గౌతమ్ గంభీర్ వైపే చూపిస్తున్నారు. గతంలో కిర్స్టన్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వీళ్ళందరూ కోచ్లుగా ఉన్నప్పుడు టీమిండియా ఇంత దారుణమైన పరాజయాలు ఎప్పుడు మూటగట్టుకోలేదు. టీమిండియా పర్ఫార్మెన్స్ ఎప్పుడూ బెటర్గానే ఉంది. కానీ చాపెల్ కోచ్గా ఉన్నప్పుడు మాత్రం టీమిండియా పర్ఫార్మెన్స్ బాగా దిగజారిపోయింది. రీజన్ ఏంటంటే గంగూలీ లాంటి సీనియర్ ప్లేయర్లు, స్టార్ ప్లేయర్లతో కూడా ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఉండేవాడు. సో ఆ నేపథ్యంలోనే టీమిండియా పర్ఫార్మెన్స్ అప్పట్లో తగ్గిపోయింది అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్నప్పుడు కెప్టెన్ కోహ్లీతో కూడా సరిగా పడలేదు అనే వార్తలు వస్తుండేవి బయటికి. అయినా కూడా జట్టు పర్ఫార్మెన్స్ ఎప్పుడు దెబ్బతినలేదు. కెప్టెన్లు మారినా, కోచ్లు మారినా మన సొంత గడ్డ మీద టీమిండియా 12 ఏళ్లలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా కోల్పోలేదు. ఒకే ఇయర్లో 2 సార్లు వైట్ వాష్కి గురి కావడం మీద తీవ్రమైన అలజడి రేగుతుంది. అంతేకాదు లాస్ట్ ఇయర్ 0-3 తేడాతో న్యూజిలాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా ఇండియా ఓడిపోయింది. అప్పట్లో ఆ ఓటమికి కారణాలు విశ్లేషించిన బీసీసీఐ రవిచంద్రన్ అశ్విన్ని టీం నుంచి తప్పించేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా మొత్తం టెస్ట్ సిరీస్లో గుడ్ బై చెప్పేసిర్రు. సో వీటన్నిటి వెనక గౌతమ్ గంభీరే కీలకంగా వ్యవహరించిండు అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ ఈసారి వేళ్ళన్నీ గౌతమ్ గంభీర్ వైపు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోచ్ గంభీర్ మాట్లాడుతూ, కోచ్గా నేను కొనసాగాలా వద్దా అనేది నా చేతుల్లో లేదు, ఇదంతా బీసీసీఐ చేతుల్లో ఉంది. ఇండియన్ క్రికెట్లో ఒక వ్యక్తికి ఎట్లాంటి ప్రాధాన్యం లేదు, అంతిమంగా లాభపడాల్సింది ఇండియన్ క్రికెట్ టీమే. సో వ్యక్తులకు ఇక్కడ ఎట్లాంటి ప్రాధాన్యం లేదు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాదు ఇంకో కామెంట్ కూడా చేసిండు, నేను కోచ్గా ఉన్నప్పుడే రీసెంట్గానే టీమిండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సమం చేసింది, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఆసియా కప్ కూడా గెలిచింది. ఇవన్నీ నేను కోచ్గా ఉన్నప్పుడే జరిగినాయి అని చెప్పుకుంటూ వచ్చిండు. సో నా తప్పు లేదు అని చెప్తూనే బీసీసీఐ ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా అని చెప్తున్నాడు అన్నమాట. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుంది? నిజంగానే కోచ్గా గంభీర్ విఫలమైందా, సఫలమైందా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ టెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.